వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుదైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. భారత పొరుగుదేశమైన బంగ్లాదేశ్లో గత సంవత్సరం అప్పటి ప్రధానమంత్రి షేక్ హసీనాను పదవీచ్యుతురాలను చేయడంలో కీలకంగా వ్యవహరించిన విద్యార్థి సంఘం నాయకులు నహీద్ ఇస్లాం నిన్న జాతీయ నాగరిక్ పార్టీ అనే కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించారు. రాజధాని ఢాకాలోని మానిక్ మియా అవెన్యూలో జరిగిన ఈ కార్యక్రమంలో వేలాది మంది యువత పాల్గొన్నారు. ఈ ప్రారంభోత్సవానికి 34 ఇతర రాజకీయ పార్టీల నాయకులను ఆహ్వానించారు. అలాగే ఢాకాలో ఉన్న 51 దేశాల రాయబారులు, హైకమిషనర్లు, దౌత్యవేత్తలను కూడా ఆహ్వానించారు. జాతీయ నాగరిక్ పార్టీ నిన్న సాయంత్రం 4:20 అధికారికంగా ప్రారంభమైందని నహీద్ ఇస్లాంను పార్టీ కన్వీనర్గాను, అఖ్తర్ హోసెన్ సభ్య కార్యదర్శిగాను వ్యవహరిస్తారని సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. అంతకుముందు తాత్కాలిక ప్రభుత్వ సమాచార ప్రసార సలహాదారుని పదవికి నహీద్ ఇస్లాం రాజీనామా చేశారు. శ్రీలంక జైలు నుండి విడుదలైన 27 మంది మత్స్యకారులు గురువారం చెన్నై చేరుకున్నారు. వారిని తమిళనాడు రాష్ట్ర మత్స్యశాఖ అధికారులు స్వాగతించారు. మత్స్యకారులను స్వస్థలానికి పంపడానికి ఏర్పాట్లు చేశారు. వీరిని డిసెంబర్ 13, 23, జనవరి 26 తేదీల్లో శ్రీలంక నావికాదళం అంతర్జాతీయ జలాల్లోకి అతిక్రమించినందుకు గాను అరెస్టు చేసింది. రామేశ్వరం సమీపంలోని తంగచిమడం వద్ద వారిని అరెస్టు చేసి వారి పడవలను స్వాధీనం చేసుకుంది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకున్న తర్వాత అవసరమైన చట్టపరమైన పత్రాలను నిర్ధారించుకున్న తర్వాత మత్స్యకారులను శ్రీలంక విడుదల చేసింది. జర్మనీ జాతీయ ఎన్నికల్లో సంప్రదాయవాద క్రిస్టియన్ డెమోక్రాట్లు విజయం సాధించారు. తాత్కాలిక ఫలితాల ప్రకారం వారు తదుపరి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. క్రిస్టియన్ డెమోక్రటిక్ యూనియన్ సిడియు సోషల్ డెమోక్రాట్లతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందనే విషయాన్ని ధృవీకరించారు. 2 పార్టీలు ఇప్పటికే ప్రాథమిక చర్చలు జరిపాయని తెలిపారు. దీంతో క్రిస్టియన్ డెమోక్రటిక్ యూనియన్ నాయకుడు ఫ్రెడరిక్ మెర్జ్ జర్మనీ తదుపరి ఛాన్సలర్ అయ్యే అవకాశం ఉందని భారతదేశంలో జర్మన్ రాయబారి ఫిలిప్ అకెర్మాన్ మాట్లాడుతూ, Parliament has to be constituted. This is 30 days from the election, so that by the end of March, and then we'll still have what we call a coalition negotiation. So Friedrich Merz will not be able to govern alone with his party alone. He got 30% of the vote, so he has to have a coalition partner. So what we see in the next weeks is parties sitting together and trying to form a coalition that will end with a so-called coalition treaty. And then once this is finished, Friedrich Merz, the candidate, can go to parliament and ask to get elected as the new chancellor. గాజా కాల్పుల విరమణ ఒప్పందంలోని మొదటి దశలో నెలకొన్న ప్రతిష్టంభనను పరిష్కరించడానికి ఇజ్రాయెల్ హమాస్ అంగీకరించాయి. ఇజ్రాయెల్ హమాస్ మధ్య ఒప్పందం కుదిరిందని ఈజిప్టు ప్రభుత్వ మీడియా కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. దీని ప్రకారం గత శనివారం విడుదల కావాల్సిన 620 మంది పాలస్తీనా ఖైదీలకు బదులుగా ఇజ్రాయెల్ బందీల చివరి 4 మృతదేహాలను మార్పిడి చేస్తారు. హమాస్ బందీలను విడుదల చేస్తున్నప్పుడు వారిపై క్రూరంగా ప్రవర్తించిందని, భవిష్యత్తులో బందీలను విడుదల చేసేటప్పుడు ఇది పునరావృతం కాకుండా ఉండాలని డిమాండ్ చేస్తూ ఇజ్రాయెల్ వారి విడుదలను ఆలస్యం చేసింది. ఇది ఒప్పందాన్ని తీవ్రంగా ఉల్లంఘించడమేనని హమాస్ తెలిపింది. దీనిని పొడిగించడానికి ఒప్పందం కుదరకపోతే ఇజ్రాయెల్ హమాస్ మధ్య 42 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం ఈ వారాంతంతో ముగుస్తుంది. రష్యా ఆధీనంలో ఉన్న ఉక్రెయిన్ ప్రాంతాల నుండి సహా అరుదైన ఖనిజాలను అమెరికాకు అందుబాటులో ఉంచడానికి రష్యా సిద్ధంగా ఉందని ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు. కొత్తగా ఆధీనంలో ఉన్న తూర్పు ఉక్రెయిన్ భూభాగాలతో సహా మైనింగ్ ప్రాజెక్టులపై విదేశీ కంపెనీలతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. ధరలను స్థిరీకరించడంలో సహాయపడడానికి సైబీరియాలో అల్యూమినియం ఉత్పత్తిపై సహకారాన్ని కూడా ఆయన సూచించారు. క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రీ పెస్కోవ్ మాట్లాడుతూ, అమెరికాకు అరుదైన భూ ఖనిజాలు అవసరమని, రష్యాకు సమృద్ధిగా సరఫరా ఉన్నందున ఇది ఇరు వర్గాల వారికి ఉపయుక్తంగా ఉంటుందని తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంపన్న వలసదారుల కోసం ప్రస్తుత EB-5 వీసా స్థానంలో కొత్తగా గోల్డ్ కార్డ్ ఇన్వెస్టర్ వీసా కార్యక్రమాన్ని ప్రకటించారు. వర్కింగ్ వీసాలు, గ్రీన్ కార్డులపై నెలకొన్న అనిశ్చితులను ఎదుర్కోవడానికి కంపెనీలు అధిక ప్రతిభావంతులైన ఉద్యోగుల కోసం $50 లక్షల చెల్లింపుతో ఇమిగ్రేషన్ గోల్డ్ కార్డులను కొనుగోలు చేయవచ్చని ట్రంప్ తెలిపారు. దీనిని గ్రీన్ కార్డు వ్యవస్థ నుండి అప్గ్రేడ్గా గ్రీన్ కార్డు అధికారులు భావించాలన్నారు. వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ మాట్లాడుతూ, గోల్డ్ కార్డు ప్రస్తుత విధానాన్ని భర్తీ చేస్తుందని, ఇది వారు వెళ్లే ప్రాంతాలను బట్టి ఉద్యోగాలను సృష్టించడానికి $8 లక్షల నుంచి $10 లక్షల మధ్య పెట్టుబడి పెట్టే వ్యక్తులకు ఇమిగ్రేషన్ హక్కులను ఇస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం మరో 2 వారాల్లో ప్రారంభమవుతుందని తెలియజేశారు. అలాగే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ మధ్య సోమవారం జరిగిన టెలిఫోన్ సంభాషణలో
వ్యూహాత్మక సహకారాన్ని మరింతగా అభివృద్ధి చేసుకోవడంపై చర్చించారు. వాణిజ్యం, పెట్టుబడులు వంటి వివిధ రంగాల్లో పరస్పరం ప్రయోజనకరమైన సహకారాన్ని విస్తరించడానికి మార్గాలను ఇరువురు అన్వేషించారని రష్యా అధ్యక్షుడి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటన ప్రకారం అధ్యక్షుడు పుతిన్ ఇటీవల రష్యా, అమెరికా చర్చల గురించి జిన్పింగ్ కి వివరించారు. ఉక్రెయిన్ వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించడానికి చైనా సంసిద్ధతను జిన్పింగ్ వ్యక్తం చేశారు. గ్రేట్ ప్యాట్రియాటిక్ యుద్ధం 80వ వార్షికోత్సవం, షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశాలతో సహా రాబోయే ఉన్నత స్థాయి సమావేశాలపై కూడా నాయకులిద్దరూ సమీక్షించారు. యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయన్ 2 రోజుల పాటు భారత్లో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో నిన్న ప్రతినిధి స్థాయి చర్చలు జరిపారు. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, ఆవిష్కరణలు, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో సంబంధాలను మరింతగా పెంచుకోవడానికి ఇరుపక్షాలు కట్టుబడి ఉన్నాయని చర్చల అనంతరం చేసిన ఉమ్మడి ప్రకటనలో తెలిపారు. భారతదేశం, యూరోపియన్ యూనియన్ మధ్య 2 దశాబ్దాల నాటి వ్యూహాత్మక భాగస్వామ్యం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో మరింత బలపడుతుందని ఆమె పేర్కొన్నారు. ఆర్థికాభివృద్ధిపై కలిసి పనిచేయడం వంటి కొత్త వ్యూహాత్మక ఎజెండాపై ఇరుపక్షాలు అంగీకరించాయని తెలిపారు. యూరప్ ఇప్పటికే భారతదేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉందని ఉర్సులా వాన్ డెర్ లేయన్ మాట్లాడుతూ, India has been the leading voice bringing the concerns of many countries in the global south. And I believe India and Europe have a real opportunity to step up, to invest in each other and to invest in our global partnerships. India can play a unique role as a bridge between the global south and the rest of the world. The India, Middle East, Europe corridor that we launched here in New Delhi in 2023 during India's G20 presidency, in my view, is a historic opportunity to bring this to life. It's amazing as a project. This can be a modern golden road directly connecting India, the Arabian Gulf and Europe. It's fascinating. It has a rail link that will make trade between India and Europe 40% faster. భారతదేశంతో తన వాణిజ్య సంబంధాలను బలోపేతం చేయడానికి ఆస్ట్రేలియా ప్రభుత్వం ఒక కార్యాచరణ ప్రణాళికను విడుదల చేసింది. ఆస్ట్రేలియా ప్రధానమంత్రి యాంటోనీ అల్బనీస్ కార్యాలయం విడుదల చేసిన ఈ రోడ్ మ్యాప్ 2 దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను పెంచడానికి ఆస్ట్రేలియా ఇండియా ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ యాక్సిలరేటర్ ఫండ్లో $160 లక్షల పెట్టుబడిని ప్రకటించింది. ఆస్ట్రేలియన్ ప్రభుత్వం మైత్రి గ్రాంట్స్ కార్యక్రమంలో భాగంగా భారతదేశంలో అదనంగా $40 లక్షల పెట్టుబడి పెట్టనున్నామని ప్రకటించింది. 2 దేశాల మధ్య ప్రజా, వ్యాపార, సాంస్కృతిక సంబంధాలను పెంపొందించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ఆస్ట్రేలియా స్పష్టం చేసింది. క్లీన్ ఎనర్జీ, విద్య, నైపుణ్యాలు, వ్యవసాయం, వాణిజ్యం, పర్యాటకం వంటి 4 కీలకమైన సూపర్ హైవేస్ ఆఫ్ గ్రోత్ పై ఆస్ట్రేలియా దృష్టి సారిస్తోంది. ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న ప్రయత్నాలను మరింత మెరుగుపరచడానికి, భారతీయ, ఆస్ట్రేలియన్ కమ్యూనిటీ వ్యాపారాలతో సహకరించడానికి స్పష్టమైన కార్యాచరణకు ఇది దోహదం చేస్తుంది. బ్రిటన్ తన రక్షణ వ్యయాన్ని 2027 నాటికి స్థూల దేశీయోత్పత్తి జీడీపీలో 2.5% పెంచుతుందని ప్రధానమంత్రి కీర్ స్టామర్ ప్రకటించారు. గురువారం పార్లమెంట్ దిగువ సభ అయిన హౌస్ ఆఫ్ కామన్స్ లో ఆయన మాట్లాడుతూ, ఈ పెరుగుదల 2027 నుండి వార్షిక రక్షణ వ్యయంలో అదనంగా 13.4 బిలియన్ పౌండ్లకు సమానమవుతుందన్నారు. ఆర్థిక పరిస్థితులకు లోబడి తదుపరి పార్లమెంట్లో బ్రిటన్ రక్షణ వ్యయం జీడీపీలో 3% పెరుగుతుందని కీర్ స్టామర్ చెప్పారు. బ్రిటన్ ప్రస్తుత రక్షణ వ్యయం జీడీపీలో దాదాపు 2.3% ఉంది. ఆస్ట్రేలియా, కెనడా దేశాలకు చెందిన పరిశోధకులు 185 దేశాల్లో రొమ్ము క్యాన్సర్ ప్రభావం, మరణాల రేటుపై పరిశోధనలు జరిపారు. ఈ అధ్యయనంలో రొమ్ము క్యాన్సర్ రేటు అత్యధికంగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో ఉందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 20 మంది మహిళల్లో ఒకరికి వారి జీవితకాలంలో ఒకసారి బ్రెస్ట్ క్యాన్సర్ నిర్ధారణ అవుతోందని, 70 మందిలో ఒకరు ఈ వ్యాధితో మరణిస్తున్నారని ఈ అధ్యయనం పేర్కొంది. 2022లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లలో రొమ్ము క్యాన్సర్ ప్రామాణిక సంఘటనల రేటు 1,00,000 మందికి 100 కేసులుగా ఉందని వెల్లడించింది. దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో ఇటీవల చైనా యుద్ధ నౌకలు నిర్వహించిన కార్యకలాపాలు పొరుగు దేశాల్లో ఆందోళనలను రేకెత్తించాయి. చైనా నావికాదళ టాస్క్ గ్రూప్ యాంటీపోడియన్ దేశాలను వేరు చేసే జలాల్లో ప్రయాణించి వాణిజ్య జెట్లైనర్లను దారి మళ్లించింది. ముందస్తు నోటీస్ లేకుండా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య ఉన్న టాస్మాన్ సముద్రంలో 3 చైనా యుద్ధ నౌకలు లైవ్ ఫైర్ వ్యాయామాలను నిర్వహించాయి. ఈ విన్యాసాలు వాణిజ్య విమానాలకు అంతరాయం కలిగించి ప్రాంతీయ ఉద్రిక్తతలను పెంచాయి. ఆస్ట్రేలియా ప్రత్యేక ఆర్థిక మండలంలో చైనా యుద్ధ నౌకల కార్యకలాపాలపై
ఆస్ట్రేలియా రక్షణ మంత్రి రిచర్డ్ మార్లెస్ అసహనం వ్యక్తం చేశారు. దక్షిణ అమెరికా దేశమైన బొలీవియాలో నవంబర్ నుండి కురిసిన కుండపోత వర్షాల కారణంగా 37 మంది మరణించారని ఆ దేశ పౌర రక్షణ శాఖ డిప్యూటీ మంత్రి జువాన్ కార్లోస్ తెలిపారు. కోచబాంబ కేంద్ర విభాగంలోనే దాదాపు 16 మంది మరణించారని, వర్షాలు విస్తృతంగా కురవడంతో 379 ఇళ్లు ధ్వంసమయ్యాయని తెలిపారు. జాతీయ హైడ్రాలజీ సర్వీస్ తెలిపిన వివరాల ప్రకారం ఏప్రిల్ వరకు ఈ వర్షాలు కొనసాగుతాయని అధికారులు అనేక విభాగాలకు వాతావరణ హెచ్చరికలు జారీ చేశారు. వరదల తీవ్రత కారణంగా గణనీయమైన సవాళ్లను ఎదుర్కొంటున్న సహాయక చర్యలకు ప్రభావిత కమ్యూనిటీలను పునర్నిర్మించడానికి ప్రభుత్వం వనరులను సమీకరిస్తోంది. ఆఫ్రికా దేశమైన సూడాన్లో ఒమదుర్మాన్ నగరంలో మంగళవారం జరిగిన సైనిక విమాన ప్రమాదంలో 46 మంది మరణించారు. రాజధాని ఖార్టూమ్ సమీప నగరమైన ఓందుర్మాన్కు ఉత్తరాన ఉన్న వడి సైద్నా వైమానిక స్థావరం నుండి టేకాఫ్ అవుతుండగా యాంటోనోవ్ విమానం కూలిపోయిందని సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రమాదానికి సాంకేతిక లోపం కారణమని సైనిక వర్గాలు పేర్కొన్నాయి. ఏప్రిల్ 2023 నుండి పారామిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ తో యుద్ధంలో ఉన్న సైన్యం విమానం టేకాఫ్ సమయంలో కూలిపోయిందని, సైనిక సిబ్బందితో పాటు పౌరులు కూడా మరణించారని ఆ ప్రకటన తెలిపింది. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి 58వ సెషన్ సమావేశంలో పాకిస్తాన్ను అంతర్జాతీయ సహాయంపై ఆధారపడిన విఫలమైన దేశంగా భారత్ పేర్కొంది. జెనీవాలోని ఐక్యరాజ్య సమితికి భారత శాశ్వత మిషన్ ప్రతినిధి క్షిజిద్ త్యాగి పాకిస్తాన్ నాయకులు వారి సైనిక, ఉగ్రవాద సముదాయం నుంచి అబద్దాలను వ్యాప్తి చేస్తున్నారని అన్నారు. ఇటీవల సంవత్సరాల్లో జమ్మూ కాశ్మీర్ ప్రాంతం యొక్క అద్భుతమైన రాజకీయ, సామాజిక, ఆర్థిక పురోగతిని ఉటంకిస్తూ జమ్మూ కాశ్మీర్ ఎల్లప్పుడూ భారతదేశంలో అంతర్భాగంగా ఉంటుందని ఆయన పునరుద్ఘాటించారు. పాకిస్తాన్ కౌన్సిల్ సమయాన్ని వృధా చేయడం దురదృష్టకరమని పేర్కొంటూ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ OICకి ప్రతినిధిగా పాకిస్తాన్ వ్యవహరిస్తోందన్నారు. మీరింతవరకు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, పొన్నగంటి సుధా. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.